వాళ్ళు ఏమన్నా ఉపయోగపడితే వాడుకుంటారు, లేకపోతే అవ్వమంటారు. హ్మ్. బంగ్లాదేశ్కి ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు. పాకిస్తాన్ ఏదో ఇస్తాను, మినరల్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నాడు, అది కూడా ఆ రోజు వరకే. ఇవన్నీ మార్కెట్ ఫోర్సెస్ డిటర్మిన్ చేస్తాయి. హ్మ్. పెద్ద మెసేజ్ వెళ్ళింది బంగ్లాదేశ్ కి, పాకిస్తాన్ కి, చైనాకి ఏంటంటే భారతదేశం వేరే లెవెల్లో ఉన్నారు. హ్మ్. పెద్ద మెసేజ్. మనతో సంప్రదించాలి అమెరికా, మళ్ళీ కాదని లేదు అని వెళ్ళింది. పెద్ద మెసేజ్ వెళ్ళింది, రైట్. చాలా పెద్ద మెసేజ్ హ్మ్. అన్ని పక్క దేశాలకి. హ్మ్. అది ఎప్పుడైతే అమెరికా మనకి ఏదో పెద్ద యుద్ధం అయిపోతున్నట్టుగా ఉన్నారో వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఓకే. ఇది ఏదో అయిపోతుంది మనకి ఏదో అది ఎగిరిపోయినాయి కదా, హ్మ్. ఎగిరిపోయినాయి కదా. మెయిన్ థింగ్ ఏమిటంటే వాళ్ళకి ఎకానమీని పెద్ద దెబ్బ కొట్టేస్తారు ఇది. హ్మ్. టెక్స్టైల్స్, వ్యవసాయం. బాస్మతి రైస్ పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేసింది ఈ సంవత్సరంలో ఎక్కువగా. ఇప్పుడు అన్ని ఎగిరిపోతాయి కదా, అవును. మెరీన్ ప్రొడక్ట్స్ ఎగిరిపోతాయి కదా. బంగ్లాదేశ్ Hmm. బంగ్లాదేశ్ $50 బిలియన్ మొత్తం ఎక్స్పోర్ట్స్ హ్మ్. సంవత్సరానికి. హ్మ్. $30 బిలియన్ టెక్స్టైల్స్. హ్మ్. యూరోపియన్ యూనియన్ కి, అమెరికా, అవన్నీ ఎగిరిపోతాయి కదా. ఇప్పుడు సార్. వాళ్ళకి ట్యాక్స్ ఏం లేదు. హ్మ్. పేద దేశం అని ఫ్రీ ట్యాక్స్ వాళ్ళకి. మనకి 12% ఉండే తీశారు కదా యూరోపియన్ యూనియన్. చాలా స్ట్రాటజిక్ గా పీయూష్ గోయల్ ప్రభుత్వం చేశారు. రైట్. బంగ్లాదేశ్ కి నొప్పి పెట్టాలి, Hmm. పాకిస్తాన్ కి నొప్పి పెట్టాలి, నేపాల్ కి నొప్పి పెట్టాలి. ఒరే చెప్పారు కదా. వాళ్ళ వస్తువులు ఎవరు కొంటారు? రైట్. లేకపోతే ఏమన్నారు 3 నెలల క్రితం హ్మ్. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్, ఇండియా ఎక్స్పోర్ట్ చేయలేదు, మన దగ్గరకు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టాలి, Hmm. వాళ్ళ గత అలాగ వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అవును. మాట్లాడలేకపోతున్నారు. Right. మొత్తానికి చాలా మంచిది. మనకి ఏంటంటే రైట్. ఒక్కో రోజుకి బ్రతకాలి. 1 డే అట్ ఎ టైం అంట. హ్మ్. 1 డే. హ్మ్. ఏ దేశానికి పోయే నిమిషంలో ఎంత మార్పు వస్తుంది ఎవరు చెప్తారు? అవును. ఎన్ని ఇలా ఉంచండి. హ్మ్. మనకి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధం వచ్చింది. హ్మ్. ఆ సంబంధం ఇరాన్ ద్వారా, పోర్ట్ ద్వారా. అమెరికా దాన్ని బ్యాన్ చేయలేదే. 6 నెలలు టైం ఇచ్చింది శాంక్షన్స్ కి. అవును. ఎందుకు ఇచ్చింది? ఆ రోజు వాళ్ళు ఇంకా సెంట్రల్ ఏషియాకి వెళ్ళొచ్చు, చైనాకి దెబ్బ ఉంటుంది, Right. ఉంటాయి. ఒక అవును. ఆలోచన కాదు ఇది. ఎస్ సార్. ఒక పెద్ద దేశంతో చెడ్డ సంబంధం వస్తే ఎన్నో నష్టాలు ఉంటాయి. రైట్. విరోధం తగ్గిస్తే